బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలానే మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రిమెంబర్ వన్ థింగ్, వ్యాలంటైన్స్ డే అనేది ఓన్లీ కపుల్స్కే సెలబ్రేట్ చేసుకోవాలని ఎక్కడా లేదండి. ఇట్స్ టు సెలబ్రేట్ లవ్ ఇన్ ఆల్ ఫార్మ్స్. లవ్ ఈస్ ఆల్ అరౌండ్ యూ. వ్యాలంటైన్స్ డే అనేది మనం లవ్ చేసే ఎవరితో అన్నా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అది మన పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా. అండ్ ఈ వీడియో ఇప్పుడు మీరు చూడబోయే ఈ టైప్స్ ఆఫ్ లవర్స్ వీడియో నాకు చాలా స్పెషల్ వీడియో. అండ్ అలానే ఈ టైప్ ఆఫ్ వీడియో కూడా మన ఛానల్లో ఫస్ట్ టైం వస్తుంది. ఏంటి అంటే ఇది ఆల్ అబౌట్ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ తీసుకొని నాకు నేనే షూట్ చేసుకొని మొత్తం ఒక కాన్సెప్ట్తో ఒక వీడియో షూట్ చేయబోతున్నాను. సో ఇది ఫస్ట్ టైం. అండ్ అలానే మన ఛానల్లో కూడా ఇది ఫస్ట్ టైం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియో ఎలా ఉందో మాత్రం కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలానే ఇది జస్ట్ ఫర్ ఫన్ వేలో మాత్రమే నేను ఈ వీడియో షూట్ చేశాను. ఈ టైంలో మా బుజ్జి ఏం చేస్తుంటాడు ఒకసారి కాల్ చేసి చూద్దాం. The person you are trying to call is currently busy. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు? The person you are trying to call is currently busy. మళ్ళీ బిజీయా? ఎవరితో మాట్లాడుతున్నాడు మా బుజ్జి? The person you are trying to call is currently busy. కట్ చేస్తాడేంటి? The person you are trying to మళ్ళీ కట్ చేస్తాడు. మళ్ళీ కట్ చేస్తాడు. లిఫ్ట్ చేసే వరకు చేస్తూనే ఉంటా. మళ్ళీ కట్ ఈసారి కట్ చేయి, నీకుంటది. హలో హలో బుజ్జి, ఎవరితో మాట్లాడుతున్నావు? 1 hour నుంచి బిజీ 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 వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి వెయిట్? ఎవరితో మాట్లాడుతున్నావు? నేను కాల్ చేస్తున్నాను కదా, ఫస్ట్ నా కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత పక్కనంతా మాట్లాడుకోవచ్చు కదా. నేను నీ కోసం టైం స్పెండ్ చేసినప్పుడు నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయాలా లేదా? ఏంటి చెప్పు. హెచ్ఆర్తో మాట్లాడితే నా కాల్ లిఫ్ట్ చేసి నీ హెచ్ఆర్తో మాట్లాడుకో. అంత కోపం ఏంటి? నేను మార్నింగ్ నుంచి కాల్ చేశానా? నేను కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడాలి కదా. హెచ్ఆర్ ఏంటి? హెచ్ఆర్తో మాట్లాడేది ఏంటి బుజ్జి? నేను మార్నింగ్ నుంచి కాల్ చేశానా? నేను కాల్ చేసిన 2 minutes కూడా నాతో మాట్లాడలేవా? ఇప్పుడు హెచ్ఆర్ ఆఫీస్ నీ వర్క్స్ ఇవి అంటే ఇంకా నాతో ఎప్పుడు మాట్లాడతావు? సరే ఇప్పుడు అవన్నీ కాదు. నీకు నా కాల్ ఇంపార్టెంటా, హెచ్ఆర్ కాల్ ఇంపార్టెంటా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, నీకు నా కాల్ ఇంపార్టెంటా, హెచ్ఆర్ కాల్ ఇంపార్టెంటా? ఈ 2 answers లోనే కావాలి. ఐ డోంట్ వాంట్ థర్డ్ ఆన్సర్. సరే హెచ్ఆర్ కాల్ ఇంపార్టెంట్ అన్నప్పుడు హెచ్ఆర్తోనే మాట్లాడుకో. గుడ్ బై. వెంటనే ఇన్స్టా స్టేటస్ పెట్టాలి. హ్యాష్టాగ్ బ్రేకప్, హ్యాష్టాగ్ బెటర్ టు బి అలోన్. అయ్యో, నా స్టోరీ చూసాడా? నా ఇన్స్టా స్టేటస్ చూసాడా? నా స్టోరీ చూసాడా లేదా? చూసి కూడా ఎందుకు ఇంకా రిప్లై ఇవ్వలేదు? నా స్టేటస్ చూసాడే, నా స్టేటస్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదంటే ఏదో సంథింగ్ ఇంపార్టెంట్ కాలే అయి ఉంటుంది. అయ్యో, ఒక్క సెకండ్ ఆలోచించి ఉండాల్సింది. ఈ టైంలో నేను ఇంపార్టెంటా, హెచ్ఆర్ కాల్ ఇంపార్టెంటా అంటే ఎవరైనా హెచ్ఆర్ కాల్ అని అంటారు కదా. మేబీ ఏమైనా ఎస్కలేషన్ అయిందేమో, ఏమైనా ఇష్యూస్ వచ్చాయేమో. వెంటనే కాల్ చేసి సారీ చెప్దాం. తను ఫోన్ చేస్తున్నాడు. హలో హలో, సారీ బుజ్జి, సారీ. ఒక సెకండ్ కోపం వచ్చి ఎన్ని టైమ్స్ కాల్ చేశానో తెలుసా? మినిమం 20 times పైన కాల్ చేసి ఉంటాను. ఎన్ని టైమ్స్ కాల్ చేసినా కాల్ కట్ చేస్తే ఎంత కోపం వస్తుంది. సారీ 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 సారీ. చేయలేదు బేబీ.
కాల్తో లేచాను, రైట్ హ్యాండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. బేబీ ఇప్పుడే బాత్రూమ్ లైట్ వేసాను, ఇప్పుడే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఇప్పుడే బ్రష్ తీసాను బేబీ, బ్రష్తో పాటు పేస్ట్ కూడా తీసాను బేబీ, ఇప్పుడే బ్రష్ వాష్ చేస్తున్నా బేబీ, ఇప్పుడే బ్రష్ నోట్లో పెట్టి నా రైట్ హ్యాండ్తో బ్రష్ చేసుకుంటున్నా బేబీ. బేబీ నువ్వు బ్రష్ చేసావా బేబీ? బేబీ నువ్వు బ్రష్ చేసావా బేబీ? బేబీ ఏం చేయట్లేదు బేబీ, ఇప్పుడే పఫ్ తింటున్నాను. హలో, హాయ్ చిన్ని, ఏం చేస్తున్నావు? వెజిటేబుల్స్ కట్ చేస్తున్నావా? ఎందుకు? కుకింగా? నువ్వా? ఏమి ఈరోజు కుకింగ్ చేస్తున్నావు? అవునా, సరే. ఏమైంది? హలో, ఏమైంది? చెయ్యి కట్ అయిందా? చూసుకోను కదా చిన్ని కట్ చేసేది, ఎన్నిసార్లు చెప్పాను. అసలు నువ్వు ఎందుకు వెజిటబుల్స్ కట్ చేసావు ఈరోజు? ఎంత ప్లేట్ పోయింది? అయ్యో, అసలు నిన్నెవరు వెజిటబుల్స్ కట్ చేయమన్నారు? చిన్ని ఏం చేస్తుంటాడు? ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో, హాయ్ చిన్ని, ఏం తగ్గుతున్నావు? ఏమైంది? కోల్డా? మరి నాకు చెప్పనే లేదు. అందుకే చెప్పాను చిన్ని, లేట్ నైట్ ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పాను, అయినాగా ఐస్ క్రీమ్ తిన్నావు. ఇప్పుడు ఎవరికి వచ్చింది కోల్డ్? ఎన్ని టైమ్స్ చెప్పుంటాను నీకు లేట్ నైట్ ఐస్ క్రీమ్స్ తినొద్దు, లేట్ నైట్ ఐస్ క్రీమ్స్ తినొద్దని చెప్పి. ఎప్పుడు ఇంతే నువ్వు. హలో, చెప్పు బంగారు, కింద వెయిట్ చేస్తున్నావా? వచ్చేస్తున్నా. 5 minutes, జస్ట్ 5 minutes ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హలో, బంగారు వచ్చేస్తున్నా. జస్ట్ 5 minutes లో నీ ముందు ఉంటాను. 5 minutes అయిపోయింది, రెడీ అయిపోయాను. జస్ట్ 5 minutes ప్లీజ్. బంగారు 2 minutes బంగారు, ఎన్నిసార్లు కాల్ చేస్తావు? 1/2 hour. నువ్వు కాల్ చేసి 2 minutes కూడా కాలేదు, అప్పుడే 1/2 hour అయిందా? రెడీ అవుతున్నాను కదా, జస్ట్ గివ్ మీ 2 minutes ప్లీజ్. హలో, చెప్పు బంగారు. అయిపోయింది. లిప్ గ్లాస్ వేసుకుంటున్నా బంగారు, లిప్ గ్లాస్ వేసుకొని అలా ఒకసారి మేకప్ సెట్ చేసుకొని వచ్చేస్తాను. జస్ట్ 1 minute లో నీ కళ్ళ ముందు ఉంటాను. 1 hour కదా అయింది. మరి నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా కనిపించాలంటే 1 hour ఎక్కడ సరిపోతుంది? మినిమం ఒక 5-6 hours కావాలి మేకప్ వేసుకోవడానికి. జస్ట్ నేను 1 hour తీసుకుంటేనే ఫీల్ అవుతున్నాను. నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు 6 hours 7 hours కూడా తీసుకుంటారు మేకప్ కోసం. సరే, హెచ్ఆర్ కాల్ ఇంపార్టెంట్ అన్నప్పుడు హెచ్ఆర్ తోనే మాట్లాడుకో. గుడ్ బై. ఇప్పుడే బ్రష్ ని ఇంకో సైడ్ మార్చాను బేబీ. హాయ్ చిన్ని,
ఏమైంది? చెయ్యి తగిందా? చూసారు కదా ఈ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వీడియో. ఈ 4 టైప్స్ లో మీరు ఏ టైప్ కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.